హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2022లో కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే చేజ్ ఇన్ ద డార్క్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక వ్యక్తి సిటీ బయట కొండల దగ్గర తిరుగుతూ ఉండగా అక్కడ తనకి ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. దాన్ని చూసిన ఆ వ్యక్తి గట్టిగా అరిచి అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత పోలీసులు అక్కడికి రీచ్ అయ్యి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేస్తూ ఉంటారు. నిజానికి అక్కడ ఒక అమ్మాయి తలని కట్ చేసి ఉంటారు. ఈ సీన్ని ఇక్కడ కట్ చేస్తే ఒకరోజు రాత్రి 10:40 టైంలో నిధి అనే పేరు గల ఒక అమ్మాయి తన కంప్లైంట్ గురించి అడగడం కోసం పోలీస్ స్టేషన్కి వస్తుంది. అప్పుడు కానిస్టేబుల్ నిధిని చూసి, ఇంతవరకు మాకు ఏ క్లూ దొరకలేదు అని చెప్తాడు. దానికి నిధి, క్లూ ఉన్నా కూడా ఇంత వానలో చెదిరిపోతుంది. నా మాట మీరు ఎందుకు నమ్మడం లేదు? ఒక క్యాబ్ డ్రైవర్ మనిషిని కారుతో గుద్దాడు. నేను ఆ మనిషి అరిచిన అరుపును కూడా విన్నాను. నాకు కళ్ళు కనిపించకపోతే మీరు నా మాట నమ్మకూడదు అని ఏదైనా రూల్ ఉందా? సరే, దాన్ని వదిలేయండి. నేను మీ సీనియర్ ఆఫీసర్తోనే మాట్లాడాలనుకుంటున్నాను. ప్లీజ్ చెప్పండి, ఆ సార్ ఎక్కడ ఉంటాడు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి పోలీస్ ఇన్స్పెక్టర్ అవినాష్ వచ్చి, నిధి, నేను మీ కేసుని స్టడీ చేశాను. ఈ కేసుని బాగా శ్రద్ధగా ఇన్వెస్టిగేషన్ చేయమని మా కానిస్టేబుల్కి ఆల్రెడీ చెప్పాను. మీరు బాధపడకండి. ఇప్పటికే చాలా రాత్రి అయ్యింది. మీకు గాయం కూడా తగిలి ఉంది. అందువల్ల మీరు ఇంటికి వెళ్ళండి. మా కానిస్టేబుల్ మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న నిధి, మీ కాలికి కూడా దెబ్బ తగిలింది కదా, అందువల్ల మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఆ మాటలు విన్న అవినాష్ మాత్రం, అసలు ఈ అమ్మాయి చూడలేదు కదా, మరి నా కాలికి దెబ్బ తగిలిన విషయం తనకు ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ తను చాలా సర్ప్రైజ్ అయ్యి ఆ కేసును కూడా సాల్వ్ చెయ్యాలి అని చాలా ఇంట్రెస్ట్గా ఉంటాడు. ఆ తర్వాత అవినాష్ తన డాక్టర్ ఫ్రెండ్ అయినటువంటి రమేష్ని కలవడానికి కేఫ్కి వస్తాడు. అప్పుడు రమేష్ అవినాష్ని చూసి, నీ భార్య సీతాల్కి ఏమయ్యింది, తను నీకు కాల్ చేసిందా అని అడుగుతాడు. దానికి అవినాష్ సమాధానం చెప్తూ, ఆ కాల్ చేసింది, తను నార్మల్గానే ఉన్నట్లు అనిపించింది, నాకు ఏదో సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటుందంట అని అంటాడు. అప్పుడే ఎవరో డాక్టర్ రమేష్కి కాల్ చేయడంతో డాక్టర్ రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క డాక్టర్ అరవింద్ అనే వ్యక్తి తన ఇంటికి రాగా తన షర్ట్ మీద బ్లడ్ అంటి ఉంటుంది. దాంతో ఆ షర్ట్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటూ ఉండగా అప్పుడే ఒక అన్నౌన్ నెంబర్ నుంచి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్లో ఒక వ్యక్తి బెదిరిస్తూ, నువ్వు చేసిన యాక్సిడెంట్ని నేను నా కళ్ళారా చూశాను అరవింద్, ఓవర్ యాక్షన్ చేయకుండా నేను చెప్పింది చెయ్యి అని అంటాడు. కానీ అరవింద్ అతని మాటల్ని ఏమీ పట్టించుకోడు. కానీ ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను అని చెప్పడంతో ఆ అరవింద్ చాలా భయపడిపోతాడు. వెంటనే తను చెప్పినట్లుగా చేయడానికి ఒప్పుకుంటాడు. అప్పుడు ఆ వ్యక్తి అరవింద్తో, ఆ అమ్మాయి డెడ్ బాడీని, ఆమె వస్తువులన్నింటినీ కూడా నేను చెప్పిన లొకేషన్కి తీసుకునిరా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. మరోపక్క అవినాష్ ఆ క్రైమ్ లొకేషన్కి రీచ్ అయ్యి అక్కడంతా కూడా వెతుకుతూ ఉంటాడు. ఆ తర్వాత కొంచెం సేపటికి అవినాష్ ఇంటికి వెళ్ళడానికి తన బైక్ని స్టార్ట్ చేయగా తన బైక్ మాత్రం స్టార్ట్ అవ్వదు. సరిగ్గా అదే సమయంలో అటువైపుగా డాక్టర్ అరవింద్ వెళుతూ ఉంటాడు. అవినాష్ వెంటనే వెళ్ళి ఆ కారుని ఆపి, నేను పోలీస్ ఆఫీసర్ అవినాష్ని, నా బైక్ స్టార్ట్ అవ్వడం లేదు, నన్ను కొద్దిగా ముందుకు వెళ్ళాక డ్రాప్ చేస్తారా అని అడుగుతాడు. దానికి అరవింద్ కూడా ఒప్పుకోవడంతో అవినాష్ ఆ కారులో ఎక్కి అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. ఆ సమయంలోనే అవినాష్ అరవింద్ గురించి అడగ్గా అరవింద్ మాట్లాడుతూ, నేను ఒక డాక్టర్ని, నా పేరు అరవింద్ అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో అవినాష్ కి తన డాక్టర్ ఫ్రెండ్ అయినటువంటి రమేష్ కాల్ చేసి, కాఫీ షాప్ దగ్గర నా లైటర్ మర్చిపోయాను, ఆ లైటర్ నాకు చాలా ఇంపార్టెంట్, అది చాలా విలువైంది అని చెప్తాడు. అయితే ఆ మాటలు విన్న అవినాష్ మాత్రం, ఆ కంగారు పడకు, అది నా దగ్గరే ఉంది, నువ్వేం బాధపడకు, నువ్వు ఫ్రీ అయ్యాక నా దగ్గరకు వచ్చి దాన్ని తీసుకుని వెళ్ళు అని చెప్పడంతో రమేష్ సరే అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత తను వెళ్ళాలి అనుకుంటున్న లొకేషన్ రాగానే అవినాష్ కారులో నుంచి దిగి ఆ అరవింద్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. అయితే సరిగ్గా అదే సమయంలో డాక్టర్ అరవింద్కి తనని బెదిరిస్తున్న ఆ వ్యక్తి కాల్ చేయగా అరవింద్ అతనితో మాట్లాడుతూ చాలా బిజీగా ఉంటాడు. దాంతో అవినాష్ బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ బెదిరిస్తున్నటువంటి వ్యక్తి చెప్పిన లొకేషన్కి డాక్టర్ అరవింద్ రీచ్ అయ్యి తన కారు డిక్కీలో ఉన్నటువంటి ఆ డెడ్ బాడీని తీసి వేరే కారులో ఉంచి అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. ఇక్కడ స్టోరీ కొంచెం గతానికి వెళ్తుంది. 2 రోజుల క్రితం నిధిని తన పెంపుడు కుక్క అయినటువంటి బ్రూనో నిద్ర లేపుతాడు. తనకి కళ్ళు కనిపించకపోయినా నిధి మాత్రం తన పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత రెడీ అయ్యి ఎక్కడికో వెళుతూ ఉంటుంది.
ఆ తర్వాత నిధి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్కి రీచ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి హెడ్ అయినటువంటి రీనా మేడంని కలిసి, నేను ఇప్పుడు బాగా చదవగలను, అన్నిటినీ టచ్ చేసి బాగా గుర్తించగలను, నేను బయటికి వెళ్ళేటప్పుడంతా నాకు ఈ బ్రూనో హెల్ప్ చేస్తూ ఉంటుంది, అందువల్లే నాకు క్రిమినాలజీ డిపార్ట్మెంట్లో మళ్ళీ పని ఇవ్వండి అని అడుగుతుంది. ఆ మాటలు విన్న రీనా మ్యామ్, నువ్వు చూడలేవని నిన్ను జాబ్లో నుంచి తీసేయలేదు, నువ్వు రూల్స్ని ఫాలో చెయ్యలేదు, వర్కింగ్ అవర్స్ అయిన తర్వాత కూడా వెళ్ళి క్రైమ్ లొకేషన్ దగ్గర ఇన్వెస్టిగేషన్ చేశావు, దానివల్ల నీ ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది, నీ వల్ల మా డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా బాగా తిట్లు తిన్నారు, అందుకే సారీ, నేను నీకు జాబ్ ఇవ్వలేను అని చెప్పడంతో నిధి చాలా నిరాశపడుతూ అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. ఆ తర్వాత రోజు అశోక్ అనే పేరు గల ఒక వ్యక్తి నిధి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి నిధి ఆంటీతో మాట్లాడుతూ, నిధి కోసం నేను మంచి మంచి అబ్బాయిల్ని వెతికి తీసుకుని వచ్చాను, కావాలంటే నేను వాళ్ళతో మాట్లాడతాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న నిధి ఆంటీ వెంటనే అశోక్ ని చూసి, సరే మేము ఆలోచించి నీకు చెప్తాము అని అంటుంది. ఆ తర్వాత నిధి ఆంటీ నిధిని తన బంగ్లా దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆ బంగ్లాని అమ్మాలి అనుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్న కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ని తీసుకోవడం కోసం నిధి అక్కడికి వచ్చి ఉంటుంది. అక్కడ నిధి చాలా వస్తువుల్ని టచ్ చేస్తూ ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక్కడే మనకు నిధికి సిద్ధార్థ్ అనే ఒక పేరు గల బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లుగా చూపించడం జరుగుతుంది. నిజానికి వీళ్ళిద్దరూ కూడా చాలా ప్రేమించుకుని ఉండి ఉంటారు. అలా ఒకరోజు నిధి మరియు సిద్ధార్థ్ ఇద్దరూ కూడా బాగా ఎంజాయ్ చేయడానికి బయటికి వెళ్ళి ఉంటారు. ఆ సమయంలో సరదాకి నిధి తన బాయ్ ఫ్రెండ్ చేతుల్ని కారులో బంధించి ఉంటుంది. అలా వాళ్ళు కారులో ఎంజాయ్ చేస్తూ వెళుతూ ఉండగా అప్పుడే సడన్ గా వాళ్ళ వెహికల్ బ్యాలెన్స్ తప్పుతుంది. దాంతో వాళ్ళకి చాలా పెద్ద యాక్సిడెంట్ జరగ్గా నిధి ఆ కారులో నుంచి బయటపడిపోతుంది. కానీ సిద్ధార్థ్ ఉన్న ఆ కారు మాత్రం ఒక బ్రిడ్జి ఎడ్జికి వెళ్లి ఏ క్షణంలో అయినా లోయలో పడిపోవచ్చు అన్నట్లుగా ఆగి ఉంటుంది. అయితే ఆ కారులో ఉన్న సిద్ధార్థ్ మాత్రం నిధి నన్ను కాపాడు అని అరుస్తూ ఉంటాడు. అయితే బయట పడిపోయి ఉన్న ఆ నిధికి మాత్రం తలకి బాగా దెబ్బలు తగిలి కళ్ళు సరిగ్గా కనిపించకుండా ఉంటాయి. అయినప్పటికీ నిధి ఆ సిద్ధార్థని కాపాడడానికి ముందుకు వస్తూ ఉంటుంది. అయితే ఆ సమయంలో ఆ కారు లోయలో పడిపోవడంతో సిద్ధార్థ్ ఆన్ ద స్పాట్ చనిపోతాడు. అప్పటి నుంచి కూడా నిధి చాలా గిల్టీగా ఫీల్ అవుతూ దాన్నే తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత నిధి ఆంటీ మాట్లాడుతూ, నాకు కొద్దిగా పని ఉంది, బయటికి వెళ్ళాలి, సాయంత్రం డ్రైవర్ వచ్చి నిన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు అని చెప్పి ఆ నిధి ఆంటీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా ఆ రోజు రాత్రి అవుతుంది, కానీ డ్రైవర్ మాత్రం అక్కడికి రాడు. అందువల్ల నిధి ఒంటరిగా ఇంటికి వెళ్ళడానికి ఒక బస్ స్టాప్ దగ్గరికి వచ్చి క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ తను బుక్ చేసిన క్యాబ్ రావడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం పడుతూ ఉంటుంది. అప్పుడే వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. సరిగ్గా అదే సమయంలో ఒక కారు వచ్చి అక్కడ ఆగుతుంది. ఆ కారు లోపల డాక్టర్ అరవిందే ఉంటాడు. ఆ అరవింద్ నిధితో మాట్లాడుతూ, మేడం రండి, నేను మిమ్మల్ని వదిలిపెడతాను అని అంటాడు. దానికి నిధి, లేదు నేను ఆల్రెడీ క్యాబ్ ని బుక్ చేశాను అని అంటుంది. అయినప్పటికీ అరవింద్ మాత్రం, మేడం ఇది కూడా క్యాబే, ఇక్కడ చాలా వర్షం పడుతుంది, ఇక్కడ క్యాబ్ రావడానికి చాలా టైం పడుతుంది అని అంటాడు. దాంతో అప్పటికే బాగా రాత్రి అయ్యి ఉండడంతో నిధి వెంటనే ఆ వ్యక్తితో పాటు వెళ్ళడానికి ఒప్పుకుని తన కారులో వెళ్లి కూర్చుంటుంది. దాంతో అరవింద్ ఆ కారులో హీటర్ ని కూడా ఆన్ చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ అరవింద్ నిధిని కాఫీ తాగమని చెప్తూ ఉండగా కాఫీ తీసుకునే టైంలో నిధి ఆ అరవింద్ చేతికి ఒక సిల్వర్ కడియం ఉండడాన్ని గమనిస్తుంది. అప్పుడే అరవింద్ నిధిని కాఫీ తాగమని చాలా ఫోర్స్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ నిధి మాత్రం లేదు, తర్వాతే తాగుతాను అని చెప్తుంది. సరిగ్గా అదే సమయంలో ఒక అమ్మాయి పరిగెట్టుకుంటూ రావడంతో అరవింద్ కారు ఆ అమ్మాయిని గుద్దేస్తుంది. ఆ అమ్మాయి అరవింద్ కారు పై నుంచి కింద పడుతుంది. వెంటనే అరవింద్ కారులో నుంచి దిగి ఆ అమ్మాయి బాడీని డిక్కీలో పెడతాడు. ఆ సమయంలో నిధి తలకు కూడా కొంచెం దెబ్బ తగులుతుంది. నిధి ఐడి కార్డ్ మరియు డైరీ ఆ కారులోనే కింద పడిపోతాయి. నిధి వెంటనే బయటికి వచ్చి ఏం జరిగింది, ఎవరిని గుద్దావు అని అడగ్గా, అయితే అరవింద్ మాత్రం తనకి అబద్ధం చెప్తూ ఏం లేదు, అది ఒక కుక్క అని అంటాడు. కానీ నిధి లేదు, కుక్క అయి ఉండదు, ఎవరో గట్టిగా అరవడాన్ని నేను విన్నాను, ఉండండి వెంటనే పోలీసులకు ఫోన్ చేద్దామని అంటూ ఉంటుంది. దాంతో అరవింద్ ఆ నిధి కాల్ చేయకుండా ఆపుతూ ఉండడంతో ఇద్దరి మధ్య కొద్దిగా గొడవ జరుగుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక కారు అటువైపు వస్తూ ఉండడంతో ఆ అరవింద్ నిధిని పక్కకు తోసేసి కారులో అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. ఇక్కడ స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఈ కేసు గురించి కంప్లైంట్ ఇవ్వడానికి నిధి పోలీస్ స్టేషన్ కి వచ్చి ఉంటుంది. ఆ తర్వాత రోజు ఇన్స్పెక్టర్ అవినాష్ తానే స్వంతంగా నిధి కేసుని సాల్వ్ చేయడం కోసం ఆ కేసుని హ్యాండిల్ చేయడం మొదలు పెడతాడు. ఆ తర్వాత అవినాష్ నిధి ఇంటికి వెళ్లి తనని కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే మనకు నిధి ఎదుటి వారి వాయిస్ ని విని వాళ్ళ హైట్ ని మరియు వాళ్ళ ఏజ్ ని కూడా కనుక్కోగలదు అని తెలుస్తుంది.
అదేవిధంగా బ్రేక్ఫాస్ట్లో వాళ్ళు ఏం తిన్నారో కూడా చెప్పగలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత నిధి అవినాష్ని చూసి ఆ క్యాబ్ డ్రైవర్ హైట్ దాదాపు 5.9 ఉంటుంది. అతని వయసు 30 నుంచి 32 సంవత్సరాలు ఉంటుంది. తనతో గొడవ పడే టైంలో నేను అతని రైట్ హ్యాండ్కి వాచ్ పెట్టుకుని ఉండడాన్ని గుర్తించాను. అంటే దాని అర్థం అతను ఒక లెఫ్ట్ హ్యాండర్ అయి ఉంటాడు. ఆ రోజు ఖచ్చితంగా తను ఒక మనిషినే గుద్దాడు. ఖచ్చితంగా తన కుక్కనైతే గుద్ది ఉండడు. ఎందుకంటే ఆ రోజు గుద్దిన ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఆ క్యాబ్ నాకు చాలా లగ్జరియస్ గా అనిపించింది. ఎందుకంటే ఆ కార్ సీట్ లెదర్ చాలా బాగుంది అని చెప్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం విన్న తర్వాత ఇన్స్పెక్టర్ అవినాష్ చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే నిధి చూడలేకపోయినా ఇన్ని అబ్జర్వ్ చేసిందా అనుకుని సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆఫీస్కి వచ్చిన అవినాష్ ఆ లగ్జరియస్ కార్ డ్రైవర్స్ లిస్ట్ తీసి వారిలో కూడా లెఫ్ట్ హ్యాండ్ డ్రైవర్స్ గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతాడు. ఆ తర్వాత రోజు ఎస్ అనే పేరు గల ఒక అబ్బాయి పోలీస్ స్టేషన్కి వస్తాడు. ఆ సమయంలో అక్కడ నిధి కూడా కూర్చుని ఉంటుంది. అప్పుడు యష్ నిధిని చూసి ఒకవేళ నేను పోలీసులకి ఏదైనా క్లూ ఇస్తే పోలీసులు నాకు మనీ ఇస్తారా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న నిధి వెంటనే యష్ ని చూసి ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉండగా ఇన్స్పెక్టర్ అవినాష్ నిధిని మరియు యష్ ని లోపలికి పిలుస్తాడు. అప్పుడు యష్ అవినాష్ ని చూసి సార్ నిన్న నేను రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అవ్వగా చూశాను. ఆ వ్యక్తి కారు లోపల డెడ్ బాడీని పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న నిధి నేను కూడా ఆ కారులోనే ఉన్నాను. నిజానికి అది కారు కాదు, అది ఒక క్యాబ్ అని అంటుంది. ఆ మాటలు విన్న యష్ మాత్రం లేదు సార్ నేను నా కళ్ళతో చూశాను, అది క్యాబ్ కాదు కార్ అని అంటాడు. ఆ విధంగా నిధి మరియు యష్ల మధ్య కొద్దిగా వాగ్వాదం జరుగుతుంది. దాంతో నిధి వెంటనే సార్ ఈ అబ్బాయి మనీ కోసం అబద్ధం సాక్ష్యం చెప్పడానికి వచ్చినట్లుగా ఉన్నాడు. అతని మాటల్ని 100% మనం నమ్మలేం. అతను మనీ కోసం అబద్ధం కూడా చెప్పవచ్చు అని అంటుంది. ఆ మాటలు విన్న యష్ అవును సార్ నాకు ఇప్పుడు మనీ అవసరం ఉంది, కానీ నేను నిజమే చెప్తున్నాను, ఆ రోజు నేను కార్నే చూశాను అని చెప్తాడు. యష్ మాటలు విన్న తర్వాత అవినాష్ అతన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ రోజు రాత్రి నిధి ఇంటికి వచ్చిన సమయంలో నిధికి ఆ డాక్టర్ అరవింద్ కాల్ చేసి బెదిరిస్తూ నువ్వు ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపో లేదంటే నీకు అంత మంచిది కాదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేస్తాడు. నిధి వెంటనే ఈ విషయాన్ని అవినాష్ కి కాల్ చేసి చెప్తుంది. దాంతో అవినాష్ ఆ నిధి నెంబర్ ని ట్రాకింగ్ లో ఉంచగా తనకి కాల్ చేసిన వ్యక్తి ఒక ఫేక్ సిమ్ నుంచి కాల్ చేశాడు అని తెలుస్తుంది. దానివల్ల పోలీసులు ఆ నెంబర్ ని ట్రాక్ చేయలేకపోతారు. ఆ తర్వాత రోజు నిధి ఆ లగ్జరియస్ క్యాబ్ డ్రైవర్ల వాయిస్ ని వింటూ ఉంటుంది. చాలా మంది వాయిస్లు విన్న తర్వాత నిధి ఇందులో ఉన్న ఏ వాయిస్ కూడా ఆ క్యాబ్ డ్రైవర్ వాయిస్ తో మ్యాచ్ అవ్వడం లేదు, ఆ క్యాబ్ డ్రైవర్ వాయిస్ చాలా మీడియం బేస్ లో ఉంది అని చెప్తుంది. ఆ తర్వాత అవినాష్ నిధిని తన ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి కారులో తీసుకుని వెళుతూ ఉంటాడు. అప్పుడు నిధి అవినాష్ వాయిస్ ని బాగా అబ్జర్వ్ చేసి మీరు ఏదో దుఃఖంలో ఉన్నట్లుగా ఉన్నారు, అది నాకు మీ వాయిస్ ద్వారా అర్థమవుతుంది, చెప్పండి సార్ అసలు మీకు ఏం ప్రాబ్లం ఉంది, బాధల్ని పక్కన వాళ్ళకి చెప్పుకుంటే కొంచెం ఉపశమనం ఉంటుంది, మీరు నాకు చెప్తే ఏం ప్రాబ్లం లేదు చెప్పండి అని అంటుంది. దాంతో అవినాష్ తన స్టోరీ చెప్పడం మొదలు పెడతాడు. ఒకరోజు అవినాష్ హాస్పిటల్కి వెళ్ళి ఉంటాడు. అప్పుడే అక్కడ తనకి తన కాలేజీ ఫ్రెండ్ అయినటువంటి శీతల్ కనిపిస్తుంది. ముందు నుంచి శీతల్ అంటే ఆ అవినాష్కి ఇష్టం ఉంటుంది కాబట్టి ఇద్దరు కూడా చాలా బాగా మాట్లాడుకుంటారు. అలా అప్పుడప్పుడు కలిసి మాట్లాడుకుంటూ ఇద్దరు నెమ్మదిగా లవ్ చేసుకుని ఫైనల్ గా మ్యారేజ్ చేసుకుంటారు. వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది. కానీ ఒకరోజు అవినాష్ తన కూతుర్ని తీసుకుని ఒక రెస్టారెంట్కి వెళ్ళి తన కూతుర్ని కారులోనే ఉంచి లోపలికి వెళ్తాడు. తిరిగి వచ్చి చూసే సమయానికి తన కూతురు కారులో ఉండదు. అది చూసిన అవినాష్ చాలా బాధపడి తనే ఒక పోలీస్ కాబట్టి తన కూతురుని వెతకడం మొదలు పెడతాడు. కానీ అవినాష్ కి ఎక్కడా కూడా తన కూతురు కనిపించదు. 2 రోజుల తర్వాత అవినాష్ కి కిడ్నాపర్ కాల్ చేసి నీ కూతురు నా దగ్గరే ఉంది, నేను చెప్పినట్లుగా ఓవర్ యాక్షన్ చేయకుండా 1 కోటి రూపాయలు తీసుకుని వెళ్ళి కొండ పైన ఉన్న బిల్డింగ్ పైన పెట్టిరా అని అంటాడు. దాంతో అవినాష్ వెంటనే వాళ్ళు చెప్పినట్లుగానే 1 కోటి రూపాయలు తీసుకుని వెళ్ళి కొండపైన ఉన్న బిల్డింగ్ పైన పెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడే ఆ వ్యక్తి మనీ తీసుకోవడానికి అక్కడికి వచ్చి మనీ తీసుకుని వెళ్ళబోతూ ఉండగా అవినాష్ అండ్ ఫ్రెండ్స్ వెంటనే ఆ కిడ్నాపర్ ని పట్టుకోవడానికి వెయిట్ చేస్తూ తన వెంట పడతారు. కానీ ఆ కిడ్నాపర్ అవినాష్ అండ్ గ్యాంగ్ కి దొరకకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అవినాష్ ఓవర్ యాక్షన్ చేసినందువల్ల కిడ్నాపర్ మనీ తీసుకున్నప్పటికీ తన కూతురిని మాత్రం తిరిగి ఇవ్వడు. అప్పటి నుంచి కూడా ఆ కిడ్నాపర్ నుంచి అవినాష్ కి అసలు కాల్ రాదు.
అలా తన కూతుర్ని పోగొట్టుకున్న తర్వాత అవినాష్ మరియు శీతల్ చాలా బాధపడుతూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత శీతల్ తన హస్బెండ్ అవినాష్ని బాగా తిట్టి, ఇదంతా నీ వల్లే జరిగింది, నీ అతి వల్లే మనం ఈరోజు మన అమ్మాయిని కోల్పోయాం, ఇక నీతో నేను కలిసి ఉండలేను అని చెప్పి ఆ అవినాష్కి డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోతుంది. తన వైఫ్ మరియు డాటర్ని కోల్పోయిన తర్వాత నుంచి అవినాష్ చాలా బాధపడుతూ ఉంటాడు. అలా అవినాష్ స్టోరీ మొత్తం విన్న తర్వాత నిధి చాలా ఎమోషనల్ అవుతుంది. అప్పుడు నిధి వెంటనే కారు విండోని ఓపెన్ చేస్తుంది. అవినాష్ నిధితో మాట్లాడుతూ, ఆ కారు విండోని ఓపెన్ చెయ్యకు, వర్షపు నీళ్లు లోపలికి వస్తాయి అని అంటాడు. నిధి వెంటనే ఆ అవినాష్ని చూసి, సేమ్ ఈ కారు విండో శబ్దం లాగానే ఆ కారు విండో శబ్దం కూడా వచ్చింది అని అంటుంది. ఆ మాటలు విన్న అవినాష్, ఇది ఒక ఎస్యూవి కార్ అంటే దాని అర్థం ఆ రోజు యాక్సిడెంట్ జరిగింది క్యాబ్కి కాదు కారుకి అని అంటాడు. దాంతో వాళ్ళకి యష్ చెప్పిన మాటలు కూడా గుర్తుకు వస్తాయి. ఆ తర్వాత నిధికి ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసినా ఎవరూ మాట్లాడరు. కంట్రోల్ రూమ్ నుంచి ఆ కాల్ని మాత్రం ట్రాక్ చేస్తూ ఉంటారు. నిధి ఇంటి దగ్గర నిజానికి ఆ వ్యక్తి తిరుగుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోపక్క యష్ మూవీకి వెళుతూ ఉంటాడు. అప్పుడు యష్ తన ఫ్రెండ్కి కాల్ చేసి, నేను ఆ యాక్సిడెంట్ గురించి చెప్పడానికి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, కానీ వాళ్ళు నన్ను అస్సలు నమ్మలేదు, ఒక అమ్మాయి వల్ల అంతా నాశనం అయ్యింది అని చెప్తూ ఉంటాడు. నిజానికి అక్కడే ఆ డాక్టర్ అరవింద్ కూడా నిలబడి యష్ మాటలన్నీ వింటూ ఉంటాడు. మరోపక్క అవినాష్ మరియు నిధిలు కాఫీ తాగుతూ ఉంటారు. అప్పుడే నిధికి ఆ వ్యక్తి నన్ను కాఫీ తాగమని ఫోర్స్ చేశాడు అన్న విషయం గుర్తుకు వచ్చి అవినాష్కి చెప్తుంది. అప్పుడే వాళ్ళకి బహుశా ఆ వ్యక్తి కాఫీలో స్లీపింగ్ పిల్స్ ని కలిపి ఉంటారు అని అర్థం చేసుకుంటారు. అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఒక క్రిమినల్, ఒంటరిగా ఉన్న మహిళలకి లిఫ్ట్ ఇస్తున్నా అని సాకు చెప్పి వాళ్ళకి మత్తిచ్చి వాళ్ళతో తప్పుగా బిహేవ్ చేస్తున్నట్లుగా ఉన్నాడు అని అర్థం చేసుకుంటారు. మరోపక్క ఆ డాక్టర్ అరవింద్ కి తనని బెదిరించే వ్యక్తి కాల్ చేసి, నువ్వు ఇచ్చిన బ్యాగ్ లో నాకు కావాల్సింది లేదు, కాబట్టి ఇప్పుడు నువ్వు ఆ నిధి అనే అమ్మాయిని నా దగ్గరికి తీసుకుని రావాలి, లేదంటే నీ నిజం అంతా కూడా పోలీసులకి చెప్పేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత రోజు అవినాష్ మరియు నిధి హాస్పిటల్కి వెళ్తారు. ఎందుకంటే యష్ మీద ఎవరో అప్పటికే దాడి చేశారు అని వాళ్ళకి తెలిసి ఉంటుంది. యష్ వాళ్ళని చూసి మాట్లాడుతూ, నేను మూవీ చూసి మాల్ నుంచి బయటకు వచ్చే సమయంలో ఒక వ్యక్తి హుడీ వేసుకుని నన్నే వెంబడించాడు. నేను అతని నుంచి దూరంగా వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తూ ఉన్నాను. ఆ సమయంలో ఆ వ్యక్తి సడన్ గా నా వెనక నుంచి వచ్చి నా మీద దాడి చేశాడు. ఇంకా కొట్టేవాడే, కానీ అప్పటికే అక్కడికి కొంతమంది మనుషులు వస్తూ ఉండడంతో ఆ వ్యక్తి నన్ను అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్తాడు. మరోపక్క పోలీసులు అశోక్ అనే వ్యక్తిని ఏదో ఒక నేరం కింద అరెస్ట్ చేసి తీసుకుని వస్తూ ఉంటారు. అప్పుడు ఆ పోలీస్ యష్ ని చూసి, ఇతనైనా నీ మీద దాడి చేసింది అని అడుగుతాడు. దానికి యష్ మాత్రం, కాదు సార్, ఇతనైతే కాదు, ఆ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి, నా మీద అటాక్ చేసిన వ్యక్తి ఒకే వ్యక్తి అని చెప్తూ ఉంటాడు. మరోపక్క అదే రోజు రాత్రి నిధికి ఒక వ్యక్తి కాల్ చేసి, నువ్వు ఇంకా నీ బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థని గుర్తు చేసుకుంటున్నావా? హాస్పిటల్లో ఉన్న ఆ అబ్బాయిని కొట్టినందుకు నాకు చాలా మజా కలిగింది, నా మాట జాగ్రత్తగా విను, ఆ పోలీసు ఆ అబ్బాయి నీకేమీ సహాయం చెయ్యలేరు, నీ దగ్గర ఉన్న దాన్ని నేను ఖచ్చితంగా తీసుకుని తీరుతాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత రోజున నిధి యష్ ప్రమాదంలో ఉన్నాడు అని అనుకుని హాస్పిటల్కి వస్తుంది. నిధి మీద ఆ యష్ మొదటి నుంచి కూడా చాలా కోపంగా ఉంటాడు. నిధి ఆ యష్ ని చూసి, అవినాష్ సార్ వచ్చే వరకు ఇక్కడే ఉండు అని చెప్తుంది. కానీ యష్ మాత్రం నిధి మాటలు అసలు వినకుండా అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. యష్ నిధిలు మెట్రో స్టేషన్ కి వచ్చి ఆపోజిట్ సైడ్ లో కూర్చుని ఉంటారు. అప్పుడే అక్కడికి ఒక ట్రైన్ రావడంతో నిధి వెంటనే ఆ ట్రైన్ ఎక్కుతుంది. డాక్టర్ అరవింద్ కూడా ఆ నిధిని ఫాలో అవుతూ ఉంటాడు. అయితే యష్ వెంటనే ఆ నిధిని ఫాలో అవుతున్నటువంటి అరవింద్ ఫేస్ ని బాగా చూసి అతనికి బాగా గుర్తొచ్చి వెంటనే అవినాష్ కి కాల్ చేసి, సార్, నిధి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి, మీరు వెంటనే నెక్స్ట్ మెట్రో స్టేషన్ కి రండి అని చెప్పి, ఆ తర్వాత యష్ వెంటనే నిధిని ఫాలో అవుతూ ఆ నిధికి వీడియో కాల్ చేసి, నువ్వు కూల్గా ఉండు, నీ ఎదురుగా ఆ డ్రైవర్ కూర్చుని ఉన్నాడు, అతనే ఆ రోజు యాక్సిడెంట్ చేసింది, నువ్వు కెమెరాని ఆన్ చెయ్యి, నెక్స్ట్ స్టేషన్లో దిగు అని చెప్తాడు. యష్ చెప్పిన విధంగానే నిధి నెక్స్ట్ స్టేషన్ లో దిగుతుంది. అరవింద్ కూడా ఆ నిధినే ఫాలో అవుతూ ఉంటాడు. ఫైనల్ గా అరవింద్ నిధి దగ్గరికి వచ్చి ఒక పదునైన వస్తువుని నిధికి గురిపెట్టి, కదలకు, కదిలితే చంపేస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న నిధి వెంటనే తన బ్రెయిన్ ని యూజ్ చేసి అరవింద్ మీద పెప్పర్ స్ప్రే చేసి అక్కడి నుంచి పారిపోతుంది. యష్ వీడియో కాల్ ద్వారా నిధిని గైడ్ చేస్తూ ఒక లిఫ్ట్ లోపలికి వెళ్ళమని చెప్తాడు. నిధి మరియు బ్రూనో లిఫ్ట్ లోపలికి వెళ్తారు. కానీ ఎంతలోనే అక్కడికి ఆ అరవింద్ కూడా వచ్చేస్తాడు.
బ్రూనో నిధిని కాపాడడం కోసం ఆ డాక్టర్ అరవింద్ మీద దాడి చేస్తూ ఉంటుంది. కానీ ఆ డాక్టర్ అరవింద్ అప్పటికే నిధికి ఇంజెక్షన్ ఇచ్చి స్పృహ కోల్పోయేలాగా చేస్తాడు. అలాగే బ్రూనోని కూడా చంపేస్తాడు. అప్పటికే లిఫ్ట్ బంద్ అయిపోతుంది. దాంతో తనను ఎవరో చూడకూడదు అనుకుని ఆ అరవింద్ అక్కడి నుంచి పారిపోతాడు. అలా లిఫ్ట్ పైకి వెళ్ళగానే అక్కడ ఉన్న అవినాష్ వెంటనే తనని కాపాడి హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. నిధి స్పృహలోకి వచ్చిన తర్వాత బ్రూనో గురించి అడుగుతూ ఉంటుంది. యష్ వెంటనే తనని చూసి ఆ వ్యక్తి బ్రూనోని చంపేశాడు అని చెప్పడంతో ఆ మాటలు విని నిధి చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పటి నుంచి కూడా యష్ ఆ నిధిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆ యష్ ఆ నిధిని చాలా లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ సమయంలోనే హాస్పిటల్ దగ్గర ఉన్న అవినాష్ కి ఎవరో ఒక గిఫ్ట్ ని పంపించి ఉంటారు. నిజానికి ఆ గిఫ్ట్ ని తన వైఫ్ అయినటువంటి సీతలే పంపించి ఉంటుంది. దాన్ని చూసిన అవినాష్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఆ తర్వాత అవినాష్ వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి డాక్టర్ రమేష్ తో మాట్లాడుతూ ఉండగా దారిలో వెళ్లే సమయంలో ఒక కారుని బాగా గమనిస్తాడు. అప్పుడే తనకి కొన్ని విషయాలు స్ట్రైక్ అవుతాయి. అవినాష్ వెంటనే యష్కి కాల్ చేసి తనని ఒక ప్లేస్ కి రమ్మని పిలుస్తాడు. యష్ అక్కడికి రాగానే అవినాష్ అక్కడ ఉన్న ఒక కారుని తనకు చూపించి ఈ కారు చీకట్లో ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంది, కానీ లైట్ దగ్గరకు వచ్చాక అది రెడ్ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ రోజు నువ్వు యాక్సిడెంట్ జరిగిన రోజు చూసిన కారు ఆరెంజ్ కలర్ కాదు, రెడ్ కలర్ కారు అయి ఉంటుంది అని ఆ రెడ్ కలర్ కారు కోసం వెతకడం మొదలు పెడతారు. ఆ తర్వాత రోజు ఆఫీసర్ అభిషేక్ అవినాష్ని ఒక ప్లేస్కి పిలిచి సిటీ బయట మాకు ఒక అమ్మాయి శవం దొరికింది. ఆ అమ్మాయి పేరు శ్వేత. ఈ శ్వేత నీ వైఫ్ శీతల్ ఫ్రెండ్. చనిపోయే ముందు ఇద్దరూ కూడా మాట్లాడుకున్నారు అని చెప్తాడు. దాంతో అక్కడి నుంచి బయటకు వచ్చాక అవినాష్ వెంటనే తన వైఫ్ శీతల్కి కాల్ చేస్తాడు, కానీ శీతల్కి మాత్రం కాల్ కనెక్ట్ అవ్వదు. ఆ తర్వాత అవినాష్ వెంటనే శీతల్ వర్క్ చేస్తున్న హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేయగా అక్కడ ఉన్న వాళ్ళు అవినాష్తో మాట్లాడుతూ 1 వీక్ బ్యాక్ శీతల్ మేడం ఇక్కడ జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోయింది అని చెప్తారు. ఆ తర్వాత అవినాష్ వెంటనే తన టీంతో కలిసి యష్ని మరియు నిధిని కలవడం కోసం వచ్చి నిధిని చూసి ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన రోజు నీ వస్తువు ఏదైనా అక్కడ పడిపోయిందా, దాని గురించి ఆ వ్యక్తి నీకు కాల్ చేస్తున్నాడేమో అని అంటాడు. ఆ మాటలు విన్న నిధి బహుశా నా డైరీ ఆ కారులోనే పడిపోయి ఉంటుంది, అలాగే ఆ యాక్సిడెంట్ సమయంలో నాకు అక్కడ ఒక బ్యాగ్ దొరికింది, అప్పటి నుంచి కూడా నేను ఆ బ్యాగ్ని అసలు ఓపెన్ చేయలేదు అని చెప్తుంది. అవినాష్ వెంటనే ఆ బ్యాగ్ని ఓపెన్ చేసి చూడగా అందులో తన కూతురు చిన్నప్పటి ఫోటో ఉంటుంది. అంటే దాని అర్థం ఆ రోజు యాక్సిడెంట్ జరిగింది అవినాష్ వైఫ్ అయినటువంటి శీతల్కి యాక్సిడెంట్ జరిగి ఉంటుంది. అయితే ఆ సమయంలో నిధి పొరపాటున ఆ శీతల్ బ్యాగ్ని తనతో పాటు తీసుకుని వచ్చి ఉంటుంది. ఈ విషయం తెలిసాక అవినాష్ చాలా బాధపడతాడు. అవినాష్ వెంటనే తన వైఫ్ వాళ్ళ ఇంటికి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు అవినాష్ కి కొన్ని డాక్యుమెంట్స్, కొన్ని పేపర్స్ కూడా దొరుకుతాయి. ఆ డాక్యుమెంట్స్ ద్వారా అతనికి శీతల పనిచేసే హాస్పిటల్కి వచ్చే వాళ్ళందరికీ కూడా లో బడ్జెట్ మెడిసిన్ ఇస్తూ ఉంటారని, కానీ దానికి చాలా మనీని ఛార్జ్ చేస్తూ ఉంటారు అని తెలుస్తుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ఈ విషయం డాక్టర్ శీతలకి తెలియడంతో తను వెంటనే కమిటీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి మనం పేషెంట్స్కి చాలా మనీని ఛార్జ్ చేసి వాళ్ళకి చాలా లో క్వాలిటీ మెడిసిన్స్ ఇస్తున్నాం, ఆ మెడిసిన్స్ వల్ల వాళ్ళకి హెల్త్ బాగోవడం కాకుండా ఇంకా పాడవుతూ ఉంటుంది అని అంటుంది. కానీ హాస్పిటల్లో ఉన్న మిగతా డాక్టర్స్ మరియు కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఆ స్కామ్ లో భాగమై ఉంటారు. దాంతో ఆ కమిటీ మెంబర్స్ శీతల్ మాటల్ని అసలు ఏమీ పట్టించుకోరు. దాంతో ఆ కమిటీ మెంబర్స్ శీతల్ చెప్పే మాటల్ని అసలు ఏమీ పట్టించుకోకుండా ప్రజల ప్రాణాల కన్నా మాకు డబ్బులే ముఖ్యం అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అక్కడ శీతల్కి ఆ అవినాష్ ఫ్రెండ్ అయినటువంటి డాక్టర్ రమేష్ తోడుగా మాట్లాడుతూ ఆ కమిటీ మెంబర్స్ ని చూసి మన హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి ఇంత లో క్వాలిటీ మెడిసిన్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నాం, అది మంచి పద్ధతి కాదు అని అంటాడు. కానీ ఆ శీతల్ మరియు రమేష్ మాటల్ని ఆ హాస్పిటల్లో ఉన్న ఎవరూ కూడా పట్టించుకోరు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. అవినాష్ దగ్గరికి వచ్చిన ఆ గిఫ్ట్ బాక్స్ లో అవినాష్ కి ఒక పెన్ డ్రైవ్ కూడా దొరుకుతుంది. ఆ పెన్ డ్రైవ్ ని చెక్ చేసిన తర్వాత అవినాష్ కి శ్వేత అనే పేరు గల ఒక అమ్మాయి ఒక పెద్ద హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉండేది అని తెలుస్తుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ఆ శ్వేత వర్క్ చేస్తున్న హాస్పిటల్లో కూడా లో క్వాలిటీ మెడిసిన్స్ ని మరియు ఎక్విప్మెంట్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటి వల్ల ఆపరేషన్ చేసే సమయంలో చాలా మంది ప్రజలు ప్రాణాలనే కోల్పోతూ ఉంటారు. అదే విధంగా ఆ లో క్వాలిటీ మెడిసిన్స్ ని వాడడం వల్ల వాళ్ళందరికీ కూడా అసలు ఏ మెడిసిన్ కి లొంగనటువంటి కొత్త రోగాలు వస్తూ ఉంటాయి. ఈ విషయాలన్నీ కూడా శ్వేత తెలుసుకుని వాళ్ళందరికీ వ్యతిరేకంగా సాక్ష్యాలని సేకరించడం మొదలు పెడుతుంది. ఆ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా గ్యాదర్ చేసి ఒక పెన్ డ్రైవ్ లో సేవ్ చేస్తుంది. ఆ సమయంలోనే శ్వేత శీతల్ని కలుస్తుంది.
అప్పటి నుంచి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. శీతల్ తన హస్బెండ్కి ఒక గిఫ్ట్ని పంపించే సమయంలో శీతల్కి తెలియకుండా శ్వేత ఆ గిఫ్ట్ బాక్స్లో ఒక పెన్ డ్రైవ్ని ఉంచుతుంది. ఎందుకంటే శీతల్ హస్బెండ్ అవినాష్ ఒక పోలీస్ ఆఫీసర్ అని ఆ శ్వేతకి తెలిసి ఉంటుంది. అందుకే ఈ పెన్ డ్రైవ్ అవినాష్కి తెలిస్తే తను ఖచ్చితంగా ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళందరినీ కూడా జైల్లో వేస్తాడు అని ఆ శీతల్కి తెలియకుండా శ్వేత ఒక పెన్ డ్రైవ్ ని తనకి పంపించి ఉంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఇదంతా చూశాక ఇన్స్పెక్టర్ అవినాష్కి అంతా క్లియర్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఎవరో తెలిసిన వాళ్ళు ఇదంతా చేసి ఉంటారో అని తనకు బాగా డౌట్ వచ్చి సిటీలో డాక్టర్స్ అందరి లిస్ట్ని అడిగి అందులో లెఫ్ట్ హ్యాండర్స్ ఎంతమంది ఉన్నారు, అలాగే రైట్ హ్యాండ్కి వాచ్ పెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే ఆ అవినాష్కి డాక్టర్ అరవింద్ గురించి తెలుస్తుంది. నేను ఆ రోజు అరవింద్ కారులోనే లిఫ్ట్ తీసుకున్నాను. అలా కారులో వచ్చే సమయంలో నేను రమేష్తో కూడా ఫోన్లో మాట్లాడాను కాబట్టి ఆ కాల్ రికార్డింగ్లో అరవింద్ మాటలు రికార్డ్ అయి ఉంటాయి అని అవినాష్ వెంటనే గుర్తు చేసుకుని ఆ కాల్ రికార్డింగ్స్ ని వెంటనే నిధికి సెండ్ చేసి ఈ కాల్ రికార్డింగ్ లో వినిపిస్తున్న వాయిస్ ఆ రోజు కారులో యాక్సిడెంట్ చేసిన వ్యక్తి వాయిస్ ఒకేలాగా ఉన్నాయో లేవో కనిపెట్టు అని పంపిస్తాడు. మరో పక్క ఒక బంగ్లాలో యష్ నిధిలు ఉంటారు. ఆ యష్ నిధిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. మరో పక్క అవినాష్ అరవింద్ ఇంటికి వెళ్లి అక్కడ అరవింద్ రాగానే తన మీద దాడి చేస్తాడు. అలా అరవింద్ మరియు అవినాష్ల మధ్య చాలా ఫైట్ జరుగుతూ ఉంటుంది. అవినాష్ అరవింద్ని చూసి నా వైఫ్కి యాక్సిడెంట్ చేసావు కదా, తను ఇప్పుడు ఎక్కడ ఉంది అని అడుగుతాడు. కానీ అరవింద్ మాత్రం దాని గురించి ఏమీ చెప్పడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య బాగా గొడవ జరగడంతో అవినాష్ వెంటనే అరవింద్ని చంపేస్తాడు. ఆ తర్వాత నిధి వెంటనే అవినాష్కి కాల్ చేసి ఆ రోజు నేను అతని కారులోనే కూర్చున్నాను, అతనే ఆ యాక్సిడెంట్ చేశాడు, అతని పేరు డాక్టర్ అరవింద్, కానీ నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి అని చాలా సీక్రెట్ విషయాలు చెప్తుంది. ఈ సీన్ ఇక్కడే కట్ అవుతుంది. ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. అసలు వీటన్నిటి వెనకాల ఉన్న మాస్టర్ మైండ్ మరెవరో కాదు, డాక్టర్ రమేష్ వీటన్నిటి వెనకాల ఉంటాడు. ఇన్స్పెక్టర్ అవినాష్ ఫ్రెండ్ అయినటువంటి డాక్టర్ రమేష్ ఒకరోజు డాక్టర్ రమేష్ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఉంటాడు. అక్కడ నిధి కూడా ఉంటుంది. అతను అవినాష్తో మాట్లాడి లైటర్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు నిధి అతని వాయిస్ ని విని ఉంటుంది. ఆ తర్వాత అవినాష్ వినమని పంపించిన ఆ కాల్ రికార్డింగ్ లో నిధికి అరవింద్ వాయిస్ తో పాటు ఆ రమేష్ వాయిస్ కూడా వినబడి ఉంటుంది. ఎందుకంటే అతనికి కాల్ చేసి బెదిరిస్తున్న గొంతు ఆ డాక్టర్ రమేష్ గొంతు రెండూ సేమ్ ఒకేలా ఉంటాయి. ఆ తర్వాత నిధి ఉన్న ఇంటి దగ్గరికి డాక్టర్ రమేష్ రావడంతో ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది. రమేష్ ఆ నిధిని చంపడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ నిధికి కరాటి వచ్చినందువల్ల తనతో చాలా పోరాడుతూ ఉంటుంది. అయితే యష్ మాత్రం హెడ్ ఫోన్స్ పెట్టుకుని టీవీ చూస్తూ ఉంటాడు. అందువల్ల వాళ్ళ అరుపులు యష్కి ఏమీ వినిపించవు. అప్పుడు నిధి వెంటనే ఒక పెద్ద వస్తువుని కింద పడేయడంతో ఆ సౌండ్ విన్న యష్ వెంటనే వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఆ డాక్టర్ రమేష్ నిధి మీద అటాక్ చేస్తూ ఉంటాడు. దాంతో యష్ వెంటనే అక్కడికి వెళ్లి ఆ రమేష్ తో ఫైట్ చేస్తాడు. అలా నిధి యష్ ఇద్దరు కూడా ఆ రమేష్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. ఆ రమేష్ మాత్రం ఒక షార్ప్ నైఫ్ తో వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఆ యష్ కాలుని కూడా గాయం చేసి వెంటనే నిధిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ నిధి ఎలాగో అలా ఆ రమేష్ నే గాయపరుస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆ బంగ్లా దగ్గరికి రమేష్ ఫ్రెండ్ ఒక వెహికల్ ని వేసుకుని రావడంతో రమేష్ వెంటనే ఆ కారు ఎక్కి అక్కడి నుంచి పారిపోతాడు. బంగ్లా లోపల నిధి మరియు యష్లు ఎలాగో అలా తమ ప్రాణాలని కాపాడుకుంటారు. మరోపక్క అవినాష్ ఆ డాక్టర్స్ కమిటీ మెంబర్స్ అందరినీ కూడా వీళ్ళు ప్రజలకి బ్యాడ్ క్వాలిటీ మెడిసిన్స్ ని అమ్మి మనీ సంపాదిస్తున్నారు అని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయించి ఉంటాడు. ఆ న్యూస్ ని విన్న తర్వాత నిధి వెంటనే ఇన్స్పెక్టర్ అవినాష్ కి కాల్ చేసి ఆ డాక్టర్స్ కమిటీలో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా శిక్ష పడింది, కానీ రమేష్ మన చేతిలో నుంచి తప్పించుకుని పారిపోయాడు అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ అవినాష్ మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది అని చెప్తాడు. ఇక్కడే మరొక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. నిజానికి ఆ రోజు బంగ్లా దగ్గరికి రమేష్ మనిషి వచ్చి ఉండడు. ఆ కారుని తీసుకుని అవినాష్ అక్కడికి వచ్చి ఉంటాడు. అలా అవినాష్ తన ఫ్రెండ్ రమేష్ ని ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్లి కుర్చీలో కట్టేసి పెట్రోల్ పోసి అంటించి చంపేస్తాడు. ఎందుకంటే అతని వల్లే శీతల్ యాక్సిడెంట్ అయి చనిపోయి ఉంటుంది. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.